బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఏడి ఆన్ సూపర్ బైక్. కోల్కతాలో నిన్న రైడ్ నేను వచ్చా కదా కోల్కతాకి. సో కోల్కతాలో హౌస్ టూర్ చేద్దామని చెప్పి స్టోరేజ్ పెట్టాను. 98% మంది హౌస్ టూర్ కావాలి అని చెప్పారు, అదే హోమ్ టూర్ కావాలి అని చెప్పారు. సో హోమ్ టూర్ చేద్దామని బయటకు వచ్చాను. ఈ టైం అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది, అందరు పడుకొని ఉంటారు. సో మంచిగా వ్లాగ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసాం. టైం 3 అట్లా అవుతుంది, 3:23. సో ఇది హౌస్ బ్యాక్ సైడ్, అంటే ఇది హౌస్ బ్యాక్ సైడ్ కాదు, ఇది హౌస్ ఫ్రంట్. నాకు బ్యాక్ సైడ్ ఇప్పుడు నాకు ఫ్రంటే. హౌస్ ఆపోజిట్ అయితే ఫుల్ ఫీల్డ్స్ ఉంటాయి చివరి వరకు, చాలా పెద్దది, చాలా డిస్టెన్స్. అండ్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది సందులో, రోడ్ మీద. సో ఇది హౌస్, ఇది ఎంట్రన్స్ లోపలికి. ఫస్ట్ లోపలికి వచ్చినామంటే మొత్తం హ్యాండ్ ఆర్ట్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా మెమరీస్ గుర్తొస్తాయి ఇట్లనే చూస్తే. యా, చైల్డ్హుడ్ మెమరీస్ని ఇక్కడ వేయించుకున్నారు. నువ్వు ఎక్కడున్నావు? ఇలా ఫస్ట్ ఎంటర్ అయినమ్మంటే కార్ పార్కింగ్, అంటే కార్ పార్కింగ్ పెట్టేది షెడ్ ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇటు లెఫ్ట్ తిరిగితే హౌస్. ఈ పైన ఏమో పీజియన్స్కి నెస్ట్ ఉంటుంది. అది అయితే ఫేవరెట్ అసలు ఇంట్లో అందరికీ, చాలా బాగుంటుంది. అందరూ షికార్కి వెళ్ళారు బయటికి. Right now we are having puja within few days, so we're just covering up the house so that in case if it rains it doesn't go. తెలుగులో పాక టెంట్ లా చేస్తారు. అదే ఎండ పడకుండా ఈ ఎండ పడకుండా వేస్తున్నారు అనమాట. నిన్న ఈ లేవు, ఈరోజే స్టార్ట్ చేశారు. నిన్న వ్లాగ్ చేద్దామని చెప్పి కింద అంతా క్లీన్ చేసుకున్నాం, కానీ ఫుల్ జనాలు వచ్చేసారు. ఇవాళ మార్నింగ్ కూడా చేద్దామని లేక మళ్ళీ కన్స్ట్రక్షన్ కోసం అయిపోయింది. ఈ రూమ్ వచ్చేసి వాషింగ్ రూమ్. ఉడతా. సో ఇది వాషింగ్ ఏరియా. అది బయట నుంచి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి రెస్ట్ రూమ్. అది స్టోర్ రూమ్. ఈ పైన పూజా రూమ్. అది వచ్చేసి బైక్ పార్కింగ్ కట్టిన షెల్టర్ అన్నమాట. ఇదేమో దేవుడిది టైల్స్. ఇది కిచెన్. అక్కడ ఒక కిచెన్ ఉంది, కానీ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు. మా ఇక్కడ అన్ని బయట. కిచెన్ వచ్చేసి ఇంట్లో ఒక 4 ఉన్నాయి, కానీ ఇది ఒకటే ఎక్కువ యూజ్ చేస్తాం. అది ఒకటి. ఇయర్లీ వన్స్ వస్తాం కదా. అండ్ ఇది కూడా రైస్కి వాటికి ఇది కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇట్ టేస్ట్ సో గుడ్. ఇది మట్టి స్టవ్ అంటారు ఇది ఇక్కడ నుంచి పెడతారు. అదే దీన్ని ఏమంటారు? మట్టి పొయ్య. We call it Unun in Bengali. బెంగాలీ నేను నేర్పిస్తా తర్వాత బ్లాగ్స్లో. ఈ కిచెన్ అండ్ ఇది బైక్ పార్కింగ్. ఇది వచ్చేసి కిందకి వెళ్ళడానికి స్టేర్స్ ఉంటాయి. కింద పాండ్ ఉంది కదా, ఆ పాండ్కి వెళ్ళడానికి స్టేర్స్. తర్వాత వెళ్దాం, ఇప్పుడు వద్దు. నెక్స్ట్ బ్లాగ్లో నేను చూపిస్తా కింద పాండ్కి వెళ్ళి చూపిస్తా. పాండ్లో 3 డక్స్ చిన్నవి. పీజియన్స్ అందరు షికార్కి ఇక్కడికి వచ్చారు. ఇది ఫుల్ పాండ్. నేను 0.5xలో వ్లాగ్ చేస్తున్నా, సో అన్నీ చిన్న కనిపిస్తాయి, కానీ చాలా పెద్దది. నువ్వేం చేస్తున్నారా? మేము ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్డ్ ఫర్ మీ. Hi guys. నా స్పెట్స్ పెట్టుకున్నావు, నీ కళ్ళు పోతాయి. పనసకాయ చెట్లు ఉంటాయి. హౌస్ మొత్తం ట్రీసే. ఆల్మోస్ట్ ఒక 500 to 600 ప్లాంట్స్ ఉంటాయి. మొత్తం చూపిస్తా. ఎంటర్ అయినామంటే ఫస్ట్ ఉంది కదా, అది మ్యాంగో ట్రీ. ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా. దాని తర్వాత ఇది వచ్చేసి దబ్బకాయ అంటారు తెలుగులో. ఇది లెమన్. ఇది దబ్బకాయ అంటారు. దాని తర్వాత పనసకాయ. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి.
ఇంకా ఇటు సైడ్ కూడా మ్యాంగో ట్రీ ఒకటి ఉంది. ఇది డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ ఇట్స్ నాట్ ఫ్లేవర్, డిఫరెంట్ టైప్. అదే మ్యాంగోస్లో టైప్స్ ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి 12 months మ్యాంగోస్ వస్తాయి అంటారు. ఓకే. అండ్ కోకోనట్ ట్రీస్ అయితే ఫుల్ ఉండాలి. సుపారీ ట్రీ. కోకోనట్ ట్రీస్ అయితే ఫుల్ ఉండాలి. ఈ వాక్వే ఉంది కదా మొత్తం ఫుల్ ఉండే రౌండ్గా, కానీ ఫుల్ గాలి వాన వల్ల పడిపోయినాయి అన్నీ. కొన్నే ఉన్నాయి కోకోనట్ ట్రీస్ అయితే. నీ రాలేదా పీషన్స్? సో ఇప్పుడు వాక్వే చూపిస్తా. ఇది రియల్ గ్రాస్. ఈవినింగ్ టైం మార్నింగ్ టైం వాక్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. దేన్ని పిలుస్తున్నారా? కప్పని ఏమని పిలుచు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్. సో ఈ ప్లాంట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తావారా? ఏమో మాకు అన్నీ తెలీదు, తెలిసిన 1 or 2 చెప్పుకుంటూ వెళ్తాం. ఇది వచ్చేసి ఆఫీస్ అన్నమాట. బయట నుంచి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ ఆఫీస్ లోపల కూర్చొని మాట్లాడుకోవడానికి. Guys, this is office room. కింద ఇది ఆఫీస్ రూమ్. దాని పక్క నుంచి ఫుల్ ఇలా హౌస్ ఫుల్ ప్రొటెక్టెడ్, మొత్తం ఇలా ఉంటాయి. అండ్ పైన కూడా ఉంటుంది, పైన కింద ఫుల్ ప్రొటెక్టెడ్. యాక్చువల్లీ ఇక్కడ ఫాక్సెస్ ఉంటాయి అన్నమాట, సో ఇలా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ ఒకటి ఉంటుంది కదా క్రోకోడైల్ లాగా ఉంటుంది ఉడుము. వాళ్ళు వచ్చేసి ఫిషెస్ తినకూడదు అనే ఇవి మొత్తం గార్డ్ చేస్తాను. అండ్ పాండ్ మొత్తం ఫిషెస్ ఉంటాయి. నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. పాండ్ లోపలికి వెళ్తాము, ఫిషింగ్ చేద్దాం. బోట్ ఉంది చూడండి, బోటింగ్ చేద్దాం. నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం చూపిద్దాం. అండ్ ఈ క్రెయిన్స్ నేను మెయిన్లీ స్టోరీలో ఇదే చూపించా, బికాజ్ ఉన్న పీజియన్స్ రియల్ అండ్ ఆ డక్స్ రియల్, ఇవి అయితే రియల్ కాదు. ఇది ములక్కాయ చెట్టు అనుకుంటా. ములక్కాయ యాక్చువల్గా ఈ లోటస్ ట్రీస్ ప్లాంట్స్. ఇది యాక్చువల్గా లోపల ఉండాలి, కానీ ఫౌంటైన్ సరిగ్గా లోపల వర్క్ అవ్వట్లేదని చెప్పి తీసుకొచ్చి పైన పెట్టేశారు. ఇంకా ప్రాసెస్లో ఇంకా వాటర్ ఉండాలి, దీంట్లో వాటర్ వేస్తారు. ఇది సపోటా ట్రీ. సపోటాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అండ్ చాలా స్వీట్గా ఉంటాయి. బనానా. ఇది వచ్చేసి చైనా బనానా ట్రీ అంటారు. రెడ్ కలర్లో ఉంటుందా? 5 yearsకి ఒకసారి వస్తుంది అంటారు. నాట్ ష్యూర్, లాస్ట్ ఇయర్ పెట్టాను. ఇది ఉసిరికాయ చెట్టు. ఇది చిక్కుడుకాయ. అవన్నీ పాకుతాయి కదా చెట్స్. ఆ చెట్లు అలా పాకే చెట్లు అన్నిటిని ఇక్కడ పెడతారు. ఇదొకటి, అక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. మొత్తం ఇలా పాకే పెడతారు. అక్కడ కొన్ని పెట్టారు, అవుతున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి అవుతున్నాయి. ఏం చేస్తున్నారా? ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఇది పేపర్ ఫ్లవర్స్. పపాయ. అండ్ ఇందాక చూపించా కదా స్టేర్స్ ఉంటాయని, అవి స్టేర్స్ అన్నమాట కిందకి రావడానికి. కిందకి వచ్చినప్పుడు బోట్ ఎక్కివచ్చు, కానీ ఎక్కడం చాలా పెద్ద టాస్క్. ఇది ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉంటుంది చూడండి. హౌస్ ఇక్కడ ఫెన్సింగ్ వరకే, హౌస్ బయట కూడా పప్పాయ, ఇది పనసకాయ అండ్ కోకోనట్, ఫుల్ ఆఫ్ ట్రీస్ మొత్తం. పాండ్ ఏం ల్యాండ్ కాదు, ఫుల్ గ్రీనరీతో కవర్డ్ అయి ఉందని అది ఎవరు యూజ్ చేయరు. సో అలా ఉంది పక్కన వెళ్తే ఇంకా అంతే. ఇక్కడ కామన్ ఏంటంటే ఎవ్రీ హౌస్కి ఒక పాండ్ అనేది ఉంటుంది. అది దీనిలో యాక్చువల్గా వాటర్ తక్కువ ఉన్నాయి, వాటర్ వస్తాయి. ఈ డక్స్, ఇది ఆ డక్స్ పెద్దవి అయితే వాటిని వదిలేస్తాము. వదిలేసినప్పుడు అవి ఇలా పైకి వచ్చి మొత్తం ఇలా తిరుగుతూ ఉండొచ్చు. యాక్చువల్గా ఇక్కడ హెన్స్ ఉంటాయి, అవి వదిలేసి ఉంటాయి. అప్పుడు హెన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఎండ ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాయి. అవి ఫుల్ ఇట్లా అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి హెన్స్. డక్స్ కూడా అట్లాగే అవుతాయి. చేపలు కనిపిస్తుండే బేబీ ఫిషెస్ చాలా ఉన్నాయి అక్కడ చూడు.
కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టైం వచ్చేవాటికి ఇవన్నీ పెద్దవి అవుతాయి, కోసుకొని తినేయడం అన్నింటిని. ఏమంటారా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. లెమన్ ట్రీ, Lemons inside. లెమన్ ట్రీ ప్రీమియర్. హెన్స్ లోపల ఉన్నాయి, చూపిస్తాను. కట్టేశారు. హాయ్ గాయ్స్, దిస్ ఈస్ ఏడి ఆన్ సూపర్ బోట్. What happened? We are locked. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ये गेट खुला था ना अन्ना भरे. ఇక్కడ డక్స్ ఉంటాయి కిందది, ఈ పైన హెన్స్. సో ఇది మొత్తం ఫామ్ హౌస్ లాగా. ఈ వెనకాల నుంచి వేరే నుంచి కిచెన్లోకి వచ్చేయచ్చు. కిచెన్ అండ్ వీఆర్ బ్యాక్. మళ్ళీ పూల్కి స్టేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇది మొత్తం వ్యూ. 1xలో పెట్టి చూపిస్తా, కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇక నా స్టవ్ క్లీన్ చేస్తున్నారు. కింద చూపిస్తా అండ్ టెర్రస్ పైకి వెళ్దాం. మొత్తం హ్యాండ్ ఆర్టే ఉంటుంది. హ్యాండ్ పెయింటింగ్. అదే హ్యాండ్ పెయింటింగ్ ఆర్ట్. హౌస్ లోపల స్టేజ్ ఉంటాయి, అంటే డూప్లెక్స్. ఇది జనరేటర్, ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు వేసుకోవడానికి. జనరేటర్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ వానలు అవన్నీ పడితే 2-3 days కరెంటే ఉండదు. సో మనకి ఫోన్ లేకపోతే పనులు జరగవు కాబట్టి జనరేటర్ మ్యాండేటరీ. ఇది ఫస్ట్ ఫ్లోర్. అంటే ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దాం మనం. ఇది యాక్చువల్గా స్పేస్ ఉంటుంది, కొంచెం బాగుండేది, కానీ స్టోర్ రూమ్ లాగా ఇక్కడ యూజ్ చేసేస్తున్నాం. రీసెంట్గా వచ్చినాయి కొరియర్స్, అవి ఇక్కడ పెట్టేసాం. మన పెయింట్ బకెట్స్ కొంచెం, అంటే ఇక్కడ ఉంటాం కదా ఎక్కువ, అందుకే. వెల్కమ్ టు ది టెర్రస్. నా రైడింగ్. అండ్ ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి ఉండొచ్చురా? మొత్తం 300-400 మేబీ. చాలా చిన్న చిన్న అన్నీ ఉన్నాయి. చాలా చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ ఉంటాయి. హైబిస్కస్ కాదా? అదేనా? అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. Pink color. Pink flower. నాకే తెలియదు, ఏదో ఫ్లోలో చెప్పా. బనానా ట్రీ పెద్దది. ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. I guess. No? What tree is this? ఇట్స్ ప్లాంట్. Okay. It's plant. హాయ్ గైస్, దిస్ ఈస్ ప్లాంట్ అండ్ This is also plant దిస్ ఈస్ in ఆల్సో different ప్లాంట్. type. డిఫరెంట్ లీవ్స్. Light green plant. No, దిస్ ఈస్ గోవా, వీ నో దట్. Oh, what is this? Grapes. Okay. గ్రేప్స్ అన్నీ తెలీదు మాకు కూడా, ఏదో గోన్ ఫ్లో. This is, guys, this is dead ఇది plant. ఇంకొక జాంకే. దీనికి ఎవరు ఫుడ్ పెట్టలేదు. ఎండకి యాక్చువల్గా ఎండకి బాగా అయిపోతున్నాయి. నెక్స్ట్ కమ్ ఆన్, ఎక్స్ప్లెయిన్. This is plant. ప్లాంట్. This is little flower plant. లిటిల్ ఫ్లవర్ ప్లాంట్. This is nothing plant. మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. I don't know plant. Oh, some berry plant. బెర్రీ ఏది? Yeah. ఆరెంజ్. ఇది ఆరెంజ్ చిన్న లెమన్ లా ఉంటుంది. Little Mini. orange plant. మినీ ఆరెంజ్. అండ్ నెక్స్ట్ I don't know. This is cherry. చెర్రీ ప్లాంట్. Here, see. Here, babies. ఇది మినీ ఆరెంజ్. Mini orange. ఇదిగో ఇది మినీ ఆరెంజ్. లుస్కి హాయ్. ఇది ఆరెంజ్, మన దగ్గర పెద్ద పెద్దగా ఉంటాయి, ఇక్కడ చిన్న ఆరెంజ్ ఇది. అని తినొచ్చు కూడా, ఇది సేమ్ టేస్ట్ ఉంటుంది.
See. సేమ్ మన దగ్గర పెద్ద పెద్ద ఆరెంజెస్ అట్లా ఉంటాయి, సేమ్ అట్లాగే ఉంటుంది. దాని టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది. ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా అవుతుంది. ఇది స్మెల్ అబ్బా సేమ్ ఆరెంజ్ స్మెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ తినరా ఇది. ఇది లెమనా, ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ ఇది. గ్రీన్ కదా, ఎల్లో అవుతుంది, ఆరెంజ్ అవుతుంది, ఏదో అవుతుంది. ఆరెంజ్ ప్లాంటేనా? పప్పర్ బనాస్ నువ్వు అటు వెళ్ళి సరే అటు ఏంట్రా పప్పర్ బనాస్ మళ్ళీ జాంకాయ. ఇదిగా జాంకాయ తినేద్దాం షల్వి. No. బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్. ఇంతకుముందు ఇక్కడ పెద్ద పెద్ద షుగర్ కేన్స్ ఉండేవి, ఇప్పుడు కట్ చేసినట్టున్నారు. ఇది షుగర్ కేన్ ప్లాంట్స్. మాకు ఆల్మోస్ట్ ఒక 90% ప్లాంట్స్ తెలియదు ఇక్కడ. చిల్లీ ప్లాంట్ ఇది, చిల్లీ మంట పుడుతుంది వచ్చేదా. ఇది రెడ్ చిల్లీస్ అండ్ ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా, కానీ ఎవరు యూజ్ చేయరు. ఇదేం ప్లాంట్ రా? గ్రేప్స్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఫుల్ గ్రీన్ ఉంటుంది, ఎటు చూసినా ఫుల్ గ్రీన్. అసలు పొల్యూషనే ఉండదు ఇక్కడ, ప్రశాంతంగా ఉండొచ్చు. పీజన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, చాలా ఉంటాయి. ఒక 40-50 వరకు ఉంటాయి పీజన్స్ మొత్తం. ఇది మినీ అవి చాలా అవుతాయి. ఈ చిన్న చిన్న సైజే అవుతాయి, ఇంత అవుతాయి. ఇవి పెద్ద సైజ్ అవు, మినీ అంటే ఇంతే ఉంటుంది ప్రొమోకనేట్. మన దగ్గర ఇంత ఉంటుంది కదా, ఇది ఇంతే ఉంటుంది. మేబీ ఒక 10 days మనం అయిపోతాయి, 10-15 daysలో పెద్దవి అయిపోతాయి. స్టార్ ఫ్రూట్ ఒక ఫ్రూట్ ఉంది ఇక్కడ. స్టార్ ఫ్రూట్ అండ్ మ్యాంగోస్ చూడండి. ప్లాంట్ మొత్తం మ్యాంగోసే ఉన్నాయి. టెర్రస్ మీద కోకోనట్ ట్రీ కూడా ఉంది పెద్దది. అండ్ బనానా ఇంతకుముందు ఒక 2-3 ఉండేవి, అవి తీసేశారు. ఇక్కడ ఇయర్లీ వన్సే అట్లా వస్తాము. సో మెయింటెనెన్స్ లేక ఆల్మోస్ట్ చాలా ప్లాంట్స్ ఇలా అయిపోయినాయి, డ్రై అయిపోయినాయి చాలా ప్లాంట్స్. అంటే చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేక. అదే మంచిగా చూసుకుంటే ఇది ఫుల్ గ్రీన్గా ఉండేది, చాలా బాగుండేది. అండ్ చుట్టూ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. సో ఇది మొత్తం వ్యూ. పైన చిన్న బేబీస్ ఉన్నాయి, సౌండ్ చేస్తున్నాయి. హాయ్ గాయ్స్. పడిన నెస్ట్ అంటే గాలిలో అవి వస్తాయి కదా, అక్కడ నుంచి పడిపోతాయి. ఇవన్నీ సపరేట్, కలిసి ఉండాలని చెప్పి ఇట్లా కట్టేశారు. అండ్ దీనికి ఏమన్నా అయితే నాకు ఉండేది ఇంట్లో. ఒకసారి దీన్ని చూపిస్తా మీకు, ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసినాయో. అసలు చూడండి ఎంత బాగా కట్టుకున్నాయో. అంత అసలు మనం కూడా ఇంత బాగా కట్టుకోము, అసలు ఎంత స్ట్రాంగ్ ఇది. అండ్ దీని లోపల చూడండి, అది మట్టి మినుగుల పురుగులు అని ఉంటాయి కదా, అంటే చిన్న లైట్ పురుగులు. వీటికి కనిపించడం కోసం అని చెప్పి వీటిలో శాండ్ ఇది ఈ మట్టితో పాటు మినుగుల పురుగులను అదే ఆ లైట్ పురుగులను తీసుకొచ్చి ఇక్కడ గుర్చేస్తాయంట. అదొక డిఫరెంట్
పక్షిది, ఇదొక డిఫరెంట్ పక్షిది, అండ్ ఇది ఇంకొకటి. అసలు నాకు అర్థం కాదు, ఇది ఇలా పైన ఇలా కట్టేసి ఉంటే ఓకే ఇలా ఉంటుందేమో మేబీ, బట్ ఎలా? సో నాకైతే ఏం అర్థం అవట్లా, బట్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అదే సేఫ్గా చూసుకోవాలి. ఇది ఫుల్ హౌస్ టూర్. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Super Bike. రేపొద్దున ఈ బోట్లో నుంచి బయటకు వెళ్దాం. ఇది వీడియో వచ్చేసి ఈ బోట్లో అండ్ ఈ పాండ్కి వెళ్దాం మనం. నాకైతే ఇప్పుడు వరకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఫస్ట్ టైం చేద్దాం. సైడ్ చూస్తే అంత వాటర్ లేదు, బట్ మిడిల్లో చాలా వాటర్ ఉంది. సో సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ vlog. Sorry. Wait, it's mirror. No, it's mirror. No, delete that video. How do you turn it off? Wait. How to turn it off? రావట్లేదే. ఫస్ట్ బై గాయ్స్. Bye guys. అన్నకి కంటెంట్ వస్తుంది, బైక్ కంటెంట్.